గోవాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఉత్తర గోవాలోని ఆర్పోరా గ్రామంలో బీచ్ బై రోమియో అలైన్ బీచ్ వద్ద ఉన్న నైట్ క్లబ్లో అర్ధరాత్రి సిలిండర్ పేలి 23 మంది మృతి చెందారు. మృతులంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు. ఇక ప్రమాదం జరిగిన విషయం తెలియడంతో సీఎం ప్రమోద్ కుమార్ సావంత్, స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబో ఘటనా స్థలానికి వెళ్లారు. చనిపోయిన వారిలో పర్యాటకులు ఎవరూ లేరని తెలిపారు. So, what is the situation? ఇక సిలిండర్ పేలుడు సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర బృందాలు ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదంపై దర్యాప్తు జరపనున్నట్లు సీఎం పేర్కొన్నారు. విచారణలో భద్రతా ప్రమాణాలు పాటించనట్లు నిందితులపై తేలితే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. మృతుల్లో కొంతమంది సజీవ దహనమవగా ఊపిరాడక ఎక్కువ మంది చనిపోయారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం ప్రమోద్ సావంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోవాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. సిలిండర్ పేలి గోవాలో ఒక పెద్ద ప్రమాదం అయితే 23 మంది వరకు మరణించినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పూర్తి సమాచారం ఏంటి? ఉత్తర గోవాలోని అర్పోరా ప్రాంతంలో ఉన్న బీచ్ బై రోమియో లైన్ అనే ఈ నైట్ క్లబ్ లో ఈ ఘటన జరిగింది. ఇది రాజధాని పానాజీకి, గోవా రాజధాని పానాజీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది గత ఏడాది మాత్రమే ఈ క్లబ్ కొత్తగా అక్కడ వెలిసింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా అక్కడ నియమాలను ఏ విధంగా పాటించకుండా ఈ క్లబ్ ఏర్పాటైనట్లుగా తెలుస్తోంది. క్లబ్ లోపల గ్యాస్ సిలిండర్ పేలటం వల్ల మంటలు చెలరేగాయన్నది ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మంటలు వేగంగా వ్యాపించడంతో లోపల ఉన్నటువంటి వాళ్ళు బయటికి రాలేకపోయారు. దాంతో కొంతమంది మంటల్లో చిక్కుకొని చనిపోతే కొంతమంది ఊపిరాడక చనిపోయారు. మొత్తం 23 మంది మృతి చెందినట్లుగా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. వీరిలో 3 మంటల్లో కాలిపోయారు. మిగతా 6 స్మోక్ ఇన్హలేషన్ అంటే ఊపిరాటక మరణించినట్టుగా తెలుస్తుంది. మృతులంతా కూడా దాదాపు క్లబ్ లో పనిచేసే సిబ్బంది అని చెప్తున్నప్పటికీ 3-4 వరకు పర్యాటకులు కూడా ఉన్నారు అన్నది తాజాగా వస్తున్నటువంటి సమాచారం. అయితే ఆ పర్యాటకులు ఏ రాష్ట్రానికి చెందిన వారు అన్నది కూడా ఆరా తీస్తున్నారు. ఆ యొక్క మృతుల గుర్తింపు కార్యక్రమం అయితే జరుగుతోంది. ప్రమాద స్థలాన్ని గోవా సీఎం ప్రమోద్ సావంత్ సందర్శించారు. క్లబ్ లో భద్రతా నిబంధనలు పాటించలేదని ఆయన ప్రకటించడం జరిగింది. పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామని కూడా ప్రకటించారు. బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఫైర్ బ్రిగేడ్, పోలీసులు సంఘటనా స్థానంలో ఆధారాలు సేకరిస్తున్నారు. సిలిండర్ ఎందుకు పేలింది, క్లబ్ లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ పనిచేసాయా, భద్రతాపరమైన అనుమతులు ఉన్నాయా, ఇవన్నీ పరిశీలిస్తున్నారు. చాలా మంది గుర్తింపు అయితే పూర్తయితే 3 మహిళలు కూడా ఉన్నారు. అందరూ కూడా ప్రధానంగా కిచెన్ సిబ్బంది వర్కర్లు అన్నది వాళ్ళు చెప్తున్నట్టు అనమాట. గోవాలోని అన్ని నైట్ క్లబ్లలో కూడా భద్రతా తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ యొక్క తప్పు ఏదైతే లోపాలు ఉన్నటువంటి క్లబ్ల లైసెన్స్లన్నీ కూడా రద్దు చేసే అవకాశం ఉంది. ఓకే కృష్ణ.